గత 2 సంవత్సరాల నుండి దళితులపైన దాడి జరిగిన, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల మీద దాడి జరిగిన, ప్రధానంగా ఎస్సీ ఎస్టీలు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదుని ఎస్సీ ఎస్టీ ప్రివెన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలి. సుప్రీంకోర్టు ఏం చెబుతుందంటే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ పోలీస్ స్టేషన్కి వస్తే ఫలానా అగ్ర కులాలు కానీ బీసీలు కానీ వాళ్ళ కులం పేరుతో దూషించినా, వాళ్ళ ఆస్తులు కబ్జా చేసినా, వాళ్ళ ఇళ్ల మీద దౌర్జన్యం చేసినా ముందుగా అట్రాసిటీ కేసు కట్టి తర్వాత దాన్ని జ్యుడిషియల్ పవర్ స్పెషల్ డిఎస్పీ ఎస్సీ ఎస్టీ ప్రివెన్స్ యాక్ట్ కింద డిఎస్పీ గారు విచారిస్తారని సుప్రీంకోర్టు చెబుతుంది. కానీ బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఐలు, ప్రధానంగా అన్ని మండలాల్లో ఉన్న ఎస్ఐలు గారు ఏం చేస్తున్నారు, వాళ్ళే విచారిస్తున్నారు. కొంతమంది అయితే అట్టని తిడతారు ఇట్టని తిడతారు అంటున్నారు. ఒక ఆడ మనిషిని అని పిలుస్తాం, ఒక మాలోడని పిలుస్తారు. మమ్మల్ని మాలా కొడక మాది నా కొడక తిట్టారంటే అలాగేం తిడతారని కర్లపాలెం ఎస్ఐ గారు అయితే ప్రధానంగా కర్లపాలెం ఎస్ఐ గారు అసలు పట్టించుకోవట్లేదు. అదే మాదిరి రేపల్లి సీఐ గారు, రూరల్ సీఐ గారు కూడా అదే పరిస్థితి. అదే మాదిరి పర్చూరు మండలం అదే పరిస్థితి, మాటూరు మండలం అదే పరిస్థితి, అద్దంకిలో కూడా అదే పరిస్థితి జరుగుతూ ఉన్నాయి. కానీ మేమేమంటున్నామంటే నిజ నిర్ధారణ చేయాల్సింది ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించిన డిఎస్పీ గారు అని జ్యుడిషియల్ పవర్ ఇచ్చారు. ఇక్కడ మాకు జరుగుతున్న అన్యాయం ఏంటంటే కర్లపాలెం మండలంలో నల్లబోతోరుపాలెంలో ఒక దళితులు 2008లో 52 సెంటు కొనుక్కున్నారు భూమిని. అప్పటి నుంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళ మీదకి ఈ మధ్యకాలంలో దౌర్జన్యం వచ్చి కొట్టారు. హాస్పిటల్లో కూడా ఉన్నారు. కులం పేరుతో కూడా తిట్టారు. నా బట్ట మాల్లా బట్ట అని తిట్టారు ఆడవాళ్ళు. ఆ కేసు ఇస్తే ఆయన పట్టించుకోలేదు. అదేమనంటే మంత్రి గారు పిఏ ఫోన్ చేస్తున్నాడు, మంత్రి గారు చేస్తున్నాడు ఫోన్. మంత్రులు చేసినా కలెక్టర్లు చేసినా ఎవరు చేసినా న్యాయాన్ని నిష్పక్షపాతంగా చూడమని అడుగుతున్నాం. మేము పాలసీ కేసులు తీసేమని చెబుతున్నాం. కానీ ఈవెన్ రైట్ ఎస్ఐకి లేదు, కేసు కట్టడుగా తప్ప ఎస్ఐ విచారించే రైట్ లేదని చెబుతున్నాం. అదే విషయాన్ని ఈరోజు బాపట్ల జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు గారిని కలిసి మాకు దారుడు జరుగుతుంది. గ్రామాల అగ్ర కులాలు మమ్మల్ని తిడితే, మమ్మల్ని అవమానిస్తే మేము చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్ కాడికి వస్తే పోలీసులు కూడా మమ్మల్ని అవమానిస్తున్నారు. కింది స్థాయి అధికారులు, ప్రధానంగా సబ్ ఇన్స్పెక్టర్లు ఎక్కువగా అవమానిస్తున్నారు. కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసులు తక్షణమే రిజిస్టర్ చేసి వాటి మీద విచారించి మాకు న్యాయం చేయమని అడుగుతూ ఉన్నాం. కారణం ఏంటంటే కొంత లాజిక్ చెబుతున్నారు. ఏమని చెబుతారంటే ఎస్సీ ఎస్టీ కేసు కడితే వీళ్ళ ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కాబట్టి వీళ్ళు డబ్బులు రాకుండా చేయాలి, ఈ కేసు నీరుగార్చాలన్నారు. నీరుగార్చే పద్ధతిలో జరుగుతూ ఉన్నది. దీన్ని మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఈ రోజు ధర్నా చేయాలనుకున్నాం, కానీ ఉన్నతాధికారులు పోలీసు అధికారులు ధర్నా వద్దు మమ్మల్ని వచ్చి కలమన్నారు. ఆ విషయాన్ని కలిసి ఎస్సీ ఎస్టీ కేసుల కోసం ఫైట్ చేస్తాం. జై భీమ్.